కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్. విద్వేషపూరిత రాజకీయాలతో లబ్ది పొందాలనుకునే వారికి బుద్ది చెప్పాలని కోరారు. హైదరాబాద్ సోమాజిగూడలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో దానం నాగేందర్ పాల్గొన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆసిఫనగర్ నియోజకవర్గంలో నేను నామినేషన్ చేస్తే ప్రజల దగ్గరుండి నన్ను ఒకసారి 17,000తో గెలిపించారు, ఒకసారి 22,000తో గెలిపించారు, ఒకసారి 27,000తో గెలిపించారు. అదే ప్రక్రియ, అదే ఒక ఆనవాయితీని మళ్ళీ నేను ఖైరతాబాద్ లో అనుకోని పరిస్థితిలో ఖైరతాబాద్ లో పోటీ చేయాలనుకున్నప్పుడు ఖైరతాబాద్ ప్రజలు కూడా 3 సార్లు నన్ను ఆదరించి మీ కొడుకుగా, మీ బిడ్డగా, మీ తమ్ముడుగా, మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఆ పెద్దలందరూ, కింద ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలందరూ మీ భుజస్కంధాల మీద బాధ్యత తీసుకొని ఇప్పుడే నరసింహరావు గారు చెప్పినట్టుగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నేను ఒక్కొక్కసారి ఒక ప్రాంతానికి పోయాను. హిమాయత్ నగర్ లో ఒకరోజు తిరిగాను, ఖైరతాబాద్ లో ఒకటే రోజు తిరిగాను, సోమాజిగూడలో ఒకటే రోజు తిరిగాను, బంజారాహిల్స్ లో రాలేదన్న మా అక్క ఎన్నిసార్లు అన్నా ఒకటేసారి పోయాను, వెంకటేశ్వర కాలనీలో ఒకటేసారి పోయాను. మరి అన్ని ఏరియాలో ఒక్కొక్కసారి పోయినా 24,000 మెజార్టీతో మీరు గెలిపించినటువంటి గొప్ప కార్యకర్తలు నాకు ఉండడం నా బలమే వీరని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అందుకే మిమ్మల్ని కార్యకర్తగానో లేకుంటే ఏదో ఇదిగా చూసి ఇవాళ కార్యకర్తగా పనిచేసేవాడిని చాలా మంది ఏమనుకుంటారంటే మన ఇంట్లో పనివాడు అనుకుంటారు, కార్యకర్త అనుకుంటాడు. కార్యకర్త ఏమనుకుంటాడు, నాయకుడు బాగుంటే మనం బాగుంటామని కుల మతాలకు అతీతంగా ఇంట్లో భార్య పిల్లలు వదిలేసి కష్టమనక, ఎండనక, వాననక ఒక నాయకుడు చెయ్యాలని ఒక తపనతోని, ఒక సంకల్పంతో మీరు కష్టం చేస్తే మీ కష్టాన్ని గుర్తించే బాధ్యత నాయకుడి మీద ఉంటుంది, ఏ నాయకుడైనా. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే మా దగ్గర పనిచేసేవాడు కూలోడు లెక్క చూస్తూ ఉంటారు. కూలోడు కాదు, కార్యకర్త రక్తం ఓడిసినప్పుడే, కార్యకర్త చెమట ఓడిసినప్పుడే ఎవడైనా